భయం వేసింది నాకైతే చూసి. ఏదో స్కెలిటన్ అనిమల్ది. మనిషి అనేటోడిని చూసి కనీసం అంటే ఒక గంట అయింది పోయాను. చూసారా వాటర్లో జేసీబీ మునిగిపోయింది. అశ్వగడ వెనకాల బ్రేక్ బిస్కెట్ అయింది. గుడ్ మార్నింగ్ అశ్వ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయల్. హలో గైస్, జిలే నమస్కారం. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయల్. టుడే ఈస్ డే 20 ఇన్ అవర్ లే లదాఖ్ రైడ్. అండ్ ఇవాళ నుంచి అందరు డిస్పర్స్ అయిపోతున్నారు. శివ అన్న, నిఖిల్ అన్న, పవన్ మామ వాళ్ళు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ విత్ మీ. ఇవాళ నుంచి అఫిషియల్గా మళ్ళీ సోలో రైడ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ప్లాన్ వచ్చేసి ఇవాళ డెమ్చోక్ వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి డెమ్చోక్ 40 కిలోమీటర్స్. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని డెమ్చోక్ వెళ్ళిపోయి డెమ్చోక్ నుంచి రిటర్న్ హ్యాన్లే టు న్యోమా అనుకున్నా. నైట్ న్యోమాలో స్టే చేసి రేపు న్యోమా నుంచి వెళ్దామని చెప్పి ప్లాన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వెదర్ మాత్రం సూపర్ ఉంది. పొద్దున ఫుల్ వాన, చుట్టూ మౌంటైన్స్లో ప్రాపర్ టెంట్స్. ఇట్ వాజ్ రియలీ గుడ్. చలి కూడా అంత ఎక్కువ అనిపించలేదు. నైట్ అశ్వ ఇక్కడ ఉండే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాను మన టెంట్ ముందే. ఇట్ వాస్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ స్టేయింగ్ హియర్. లెట్స్ స్టార్ట్ ది డే. By the way, right now the temperature is 4 degrees literally. బట్ ఎంతో భయ్యా అంత చలి అనిపించలేదు. ఈ టీషర్ట్ వేసుకొని తిరిగేస్తున్నాను నేనైతే. ఇక్కడ చూసారా మన బ్రెయిన్ ఎంత బాగుందో. టాప్ బాక్స్కే పెట్టేసా. సూపర్ వచ్చింటూ. స్నోఫాల్ అవ్వాల్సిన ప్లేస్లో ఈ రెయిన్ఫాల్ అయింది భయ్యా. అది కూడా ఒక రేంజ్లో పడుతుంది వాన. టెంపరేచర్ 4 డిగ్రీస్లో ఒక రేంజ్లో వాన. ఉత్తి కోతలేస్తుంది. మనకేం ప్రాబ్లం లేదు. అంత పెద్ద వాన పెడితే ఇవాళ కూడా ఎక్కడ ఉండిపోతాం. వర్షానికి మన అశ్వగాడు నల్లగా నిగనిగలు ఆడుతున్నాడు నేరేడు పండు లెక్క. లుక్స్ వెరీ బ్యూటిఫుల్ రైట్. ఫుల్ చలి ఉంది. వర్షం తగ్గే సూచన అయితే కొంచెం కనిపిస్తుంది. అక్కడ క్లియర్ క్లౌడ్స్ వస్తున్నాయి. ఇటు కూడా క్లియర్ అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి విల్ స్టార్ట్ టు డెమ్చోక్. డే 20 రైడ్ స్టార్ట్స్. లెట్స్ మేక్ ట్రిప్ B0. 267 తిరిగాం నిన్న. అండ్ ఇవాళ తిరుగుతాం, చూద్దాం. అండ్ దిస్ ద టెంట్ దట్ వి స్టేడ్. జిలే బాయ్. అమ్మాయి ఇక్కడ అంతా చూసుకున్నారు ఫుడ్ అంతా. అండ్ ఆ ఫస్ట్ టెంట్లో ఫ్రెష్ అప్ అయ్యాను. రైడ్ స్టార్ట్ అట్ 67,000 కిలోమీటర్స్. దాదాజీ దగ్గర ఫొటోస్ తీయించుకుంటున్నాం. బాయ్ బాయ్. జిలే బాయ్ బాయ్. మంచిగా చూసుకున్నారు తాత అయితే. అన్నీ అరేంజ్ చేసారు. ఇక్కడ స్టే వచ్చేసి 1000 రూపీస్ ఆ టెంట్. మా టెంట్ ఏంటంటే కొత్తది అనమాట. సో ఇంకా పవర్ సప్లై కానీ ఏమి లేకుండే. ఇంకా అందుకని చెప్పి 1000 రూపీస్ ఇచ్చి మేము నలుగురం ఒకే టెంట్లో ఉండిపోయినాం. తెలుగు వాళ్ళు కొంతమంది పరిచయం అయినారు నిన్న. మార్నింగ్ వాళ్ళ టెంట్స్లోకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాం. ట్రావెల్ అడ్వాంటేజెస్ బ్రో, వీ కెన్ మేక్ గుడ్ ఫ్రెండ్షిప్స్. ప్రజెంట్ అయితే వీఆర్ రైడింగ్ టు డెమ్చోక్. 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 1.5 hours చూపిస్తుంది. పొలగానే వెళ్తున్నాము. శివార్న ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతున్నాడు టువర్డ్స్ మనాలి. నిఖిల్ అన్న, పవన్ మామ కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం డెమ్చోక్ చూసుకొని వెళ్తాం. సో వాళ్ళు నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అయిపోతారు. శివార్న ఇంటికి వెళ్ళిపోతాడంట. వీళ్ళు వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా రైడ్ అంతా మనం సోలోగానే చేస్తాము. సేఫ్గా వెళ్దాం, సేఫ్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా తిరుగుదాం. ఏమంటావు? ఓకేనా? డన్. డెమ్చోక్ వెళ్ళేసి స్పెషల్ ప్లేస్ కూడా ఒకటి ఉంది, చూద్దాం. అక్కడికి యాక్సెస్ ఉంది అంటే వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. లేదంటే లెట్ ఇట్ బి ఎ సీక్రెట్. డన్. ఏం పర్లేదన్నా, అవుతుంటాయి అంతే. బాయ్ బాయ్, జాగ్రత్త. మీరు లేలాక మెసేజ్ చేయండి. నువ్వు ఎక్కడ స్టే చేసి అక్కడ మెసేజ్ చేయి. బాయ్ బాయ్, రైట్ సేఫ్. బాయ్ బాయ్. డన్ అన్నా, బాయ్, మిస్ యూ. సో డెమ్చోక్ వెళ్తున్నాం మనం. లెట్స్ గో డెమ్చోక్. రోడ్ టు డెమ్చోక్ ఇస్ సూపర్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. మనకు బ్యాడ్ లక్ ఏంటి అంటే మొన్న నైట్ ప్యాంగాంగ్లోనూ మనకు స్టార్ గేజింగ్ అవ్వలేదు. నిన్న నైట్ స్టార్ గేజింగ్ చేయడానికి దొరకలేదు. ఎందుకంటే కంప్లీట్ క్లౌడెడ్ ఉండే. పొద్దున్న చూసారు కదా వెదర్ ఎట్లా, నేను ఫుల్ రైనీ ఉండే. సో దానివల్ల ఇంకా నైట్ మనము స్టార్ గేజింగ్ చేయాలన్నా కూడా కుదరలేదు. ప్రాపర్ డెజర్ట్లో రైడ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది. స్ట్రైట్ రోడ్.
ఓకే, ది రోడ్ ఎండ్స్ హియర్ టు డెమ్చోక్. ఇక్కడ నుంచి ఇంకంత ఆఫ్ రోడింగ్, నిదానంగా వెళ్దాం. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. అయ్యో ఇదేంటి రోడ్డు లేదు ఇక్కడ. గూగుల్ మ్యాప్స్ కూడా ఆఫ్ చేసా. ఏదో స్కెలిటన్ అనిమల్ది, ఐ థింక్ ఇట్స్ డాంకీ ఆర్ హార్స్. ఆఫ్ రోడ్ ఎక్స్పెడిషన్. అయితే వీళ్ళందరూ బెంగళూరు అంట, తెలుగులోనే మాట్లాడుతున్నారు అందరూ. సో ఆల్మోస్ట్ ఒక 7 బైకర్స్ ఉన్నారు. సో ఇక ఇక్కడి నుంచి అందరం కలిసి వెళ్తున్నాం. రూట్ తెలియకుండా ఉన్నప్పుడు రూట్ ఎత్తుక్కొని పోవడంలో వచ్చే మజానే వేరు. నౌ ఐఎమ్ గెట్టింగ్ మోర్ లదాఖ్ వైబ్స్ బ్రో, అండ్ అశ్వ కూడా ఫీలింగ్ హ్యాపీ. వాటి ట్యాగ్ లైన్ని జస్టిస్ చేస్తున్నందుకు. బిల్డ్ ఫర్ ఆల్ రోడ్స్, ఇప్పటి వరకు మనం అదే చేసాం. బిల్డ్ ఫర్ నో రోడ్స్, ఇప్పుడు కూడా అది చేస్తున్నాం. సీరియస్లీ దేర్ ఇస్ నో రోడ్. ట్రైల్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం కొండల్లో. అశ్వ ఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. వేరే లెవెల్ ఆఫ్ రోడింగ్ ఇది. ప్రాపర్ లదాఖ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుంది. డెమ్చోక్ రాకపోయింటే సీరియస్లీ మిస్ అయ్యేవాడిని ఇదంతా. లవింగ్ దిస్ బ్రో, లవింగ్ దిస్. వామ్మో ఇదేంది భయ్, ఇంత హైట్ ఉందో. ఆహా, వీ గాట్ ది రోడ్. 10 కిలోమీటర్స్ ఉంది డెమ్చోక్ ఇక్కడ నుంచి. తార్ రోడ్ నుంచి ఈ తార్ రోడ్కి మధ్యలో జాయింట్ లేదు. సో అక్కడ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ది ట్రయల్స్ అండ్ ఇట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ బ్రో, వీ అరైవ్డ్ అట్ డెమ్చోక్. వెల్కమ్ టు డెమ్చోక్. Bro, we finally arrived to Demchok. సో డెమ్చోక్ స్పెషాలిటీ లోకల్లో 149 చూపిస్తుంది. సో ఇట్ ఈస్ చైనా టైమ్ యాక్చువల్లీ. అండ్ ఇదంతా చైనా ల్యాండ్. చైనా అంట. ఇదంతా చైనా ల్యాండ్. కంప్లీట్ చైనా టైమ్ జోన్లోనే ఉన్నాం ఇప్పుడు మనం. అంత క్లోజ్ వచ్చాం. దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ డెమ్చోక్. ఈ మౌంటైన్ మీద మనకు చైనా కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో వాళ్ళు మనం వచ్చే వాళ్ళది వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కరికి వీడియోస్ తీస్తారంట, వీడియోస్ అండ్ ఫొటోస్. డెమ్చోక్ విలేజ్ చూసుకొని వచ్చాము. డెమ్చోక్ కెఫే ఉంది ఇక్కడ. సో కెఫే దగ్గర బ్రెడ్ టోస్ట్ ఆర్డర్ ఇచ్చాను. అశ్వాన్ని ఇక్కడ పార్క్ చేసి హ్యాపీగా కూర్చొని బ్రెడ్ టోస్ట్ తినేసి ముందరకు సాగుదాం. స్టార్టెడ్ ఫ్రమ్ డెమ్చోక్ అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏమో భయ్యా తెలీదు. సోమవారి అయితే అనుకుంటున్నాను, చూడాలి అక్కడ వరకు వెళ్ళగలుగుతానా లేదో. కుదిరితే వెళ్ళిపోదాం, లేదంటే న్యోమాలో స్టే చేద్దాం. న్యోమా ఇస్ లైక్ అరౌండ్ 125 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. అండ్ రైట్ సైడ్లో చూసారా ఈ హిల్స్ అంతా కంప్లీట్ చైనా. మనకు రైట్ సైడ్లో ఉండేదంతా చైనానే. అండ్ సేమ్ వచ్చిన రూటే ఉంది ఫుక్షే వరకు. ముందర బొలెరో అతను రూట్ చూపిస్తా అన్నాడు, ఆపిండు. ఏ రూట్ पे ये रोड से चला जाओ, थोड़ा देर के बाद है ना 2 किलोमीटर के बाद आपको ब्रेक टॉप मिलेगा, उधर से सीधा चला जाओ, फिर मिलेगा फिर आगे मिलेगा. ठीक है, थैंक यू. अयो one more thing, if you are planning to stay at Hanle, consider Koyal instead of Hanle, because Hanle is too costly. You can also witness the stargazing from Koyal as well if it is not cloudy. ఈ వెహికల్ ఏందో భయ్య రోడ్ మీద ఇట్లా గుడ్డ కప్పేశారు. ఇందాక వచ్చేటప్పుడు చూసి భయపడ్డాను నేనైతే సీరియస్లీ. ఎందుకంటే అదేదో మూవీ ఉంటుంది కదా, మరకథ మణియో ఏదో సంథింగ్, దాంట్లో ట్రక్ ఉంటుంది కదా అట్లనే గుడ్డ కప్పేసి రోడ్ పక్కన ఆగుంటుంది. ఆ వైపు కలిగింది, సడన్గా భయం వేసింది నాకైతే చూసి. వీఆర్ అట్ కోయల్. ఇటు వెళ్తే కోయల్, మనం ఎటు నుంచి వచ్చినాం. అండ్ నౌ వీఆర్ ప్లానింగ్ టు గో టు న్యోమా. ప్లాన్లో చిన్న చేంజ్, డైరెక్ట్ న్యోమా వెళ్ళట్లేదు. కోయల్ నుంచి డైరెక్ట్ న్యోమా 90 కిలోమీటర్స్ చూపించింది. అండ్ ఇప్పుడు మనము వయా ఫోటిలా వెళ్తే 125 కిలోమీటర్స్ చూపించింది. బట్ ఫోటిలా ఈజ్ ఎ గుడ్ పాస్, ఇట్ ఈస్ అబౌవ్ 17,000 ఫీట్. సో వయా ఫోటిలా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి డీటోర్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము కోయలే వచ్చాము. నిన్న ఉమ్లిన్లాకి మనం స్ట్రైట్ వెళ్ళాము, ఇప్పుడు హార్లేకి రైట్ వెళ్తున్నాం. ఈ హిల్ పైన కట్స్ కనిపిస్తున్నాయి, అదంతా రోడ్. ఈ మౌంటైన్ అంతా ఎక్కాలి ఇప్పుడు మనం. ఇట్స్ నాట్ సో ఈజీ బ్రో. ఫోటిలా పాస్.
చెక్అవుట్ దిస్ హెయిర్ పిన్ బెండ్స్ బ్రో, ఎన్ని ఉన్నాయి చూడండి. సీరియస్లీ అంత కింద నుంచి పైకి వచ్చినాం. అండ్ అటు పక్కన కనిపిస్తున్న రోడ్డు, అక్కడ మౌంటైన్ మీద కనిపిస్తున్నాడు ఉమ్లింగ్లా. అండ్ ఇప్పుడు మనం ఇవన్నీ ఎక్కుతూ వచ్చాము. ఇది జస్ట్ వన్ సైడ్ మాత్రమే, అండ్ ఇంకా పైకి ఎక్కాలి. ద స్ట్రగుల్ ఇస్ రియల్ బ్రో, లదాఖ్ ఇస్ నాట్ సో ఈజీ. వామ్మో ఏందిరా నాయన, ఇంకా ఇన్ని ఉన్నాయా? ముందు 2 ఉన్నాయో ఇంకా? అమ్మా ఏంది ఇంకా ఇన్ని ఉన్నాయా? వామ్మో ఎక్కుతా అంటే వస్తానే ఉన్నాయి కదా భయ్యా. Bro, we are on the world's 6th highest motorable road, Fotila Pass. Bro, we are at 18,124 feet high above sea level, and we are at Fotila Pass, world's 6th highest pass. Check out the weather here, bro. It's very dark and very cloudy. And now we are heading to Hanle. Let's go Hanle. Look at the view, bro. No, seriously. రోడ్ చూడండి, ఇంకా ఎంత దిగాలి ఇప్పుడు మళ్ళా. చాలా భయానకంగా ఉంది భయ్యా. బ్రో ఇట్స్ వెరీ స్కేరీ. ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. అది ఇంకొక భయం. Hanle 26 and temperature is like 4 degrees. పిన్ బెండ్స్ ఇంకా నాకు తెలిసి ఈజీగా ఒక 100 అయితే అయి ఉంటాయి హెయిర్ పిన్ బెండ్స్ ఇప్పటి వరకు. అన్లిమిటెడ్ హెయిర్ పిన్ బెండ్స్ భయ్యా, పోతుంటే వస్తూనే ఉన్నాయి, అవుతూనే లేవు. ఇప్పుడు ఇవన్నీ కనిపించినాయా, అది ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా కొన్ని యాడ్ అవుతాయి చూడండి. క్రేజీ ఉంది అసలు ఫోటోలో అయితే. ఏంది భయ్యా ఇక్కడ ఒక్క మనిషి కనిపించలేదు సీరియస్లీ. నాకు కోయల్ నుంచి ఫోటోలో ఎక్కేటప్పుడు ఒక 3 బైకర్స్ కనిపించారు అంతే. 3 ఒకే గ్రూప్, ఇంటర్నేషనల్ రైడర్స్. వాళ్ళలో ఒకళ్ళు ఫీమేల్ రైడర్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఫోటోలా పాస్ పైన ఒక కార్ కనిపించింది అంతే, ఇంకెవరు కనిపించలే. మనిషి అనేటువంటి చూసి కనీసం అంటే ఒక గంట అయింది భయ్యా నాకు. అవుట్డోర్స్లో ఉండి మనుషుల్ని చూడకుండా ఉండడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం నేను. 1 hour ఆల్మోస్ట్, టైం 3:10. ఈ హెయిర్ పిన్ బెండ్స్ డౌన్ బ్రేక్ కొట్టి వెనకాల బ్రేక్ బిస్కెట్ అయింది భయ్యా. ఫుల్ హీట్ అయిపోయింది. నిదానంగా పోయి హ్యాండిల్లో బ్రేక్ తీసుకోవాల్సిందే. ఆహా ఎంత బ్యూటిఫుల్ ఉంది. నైస్, తీయాలి. ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఫోటో తీయాలి. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇదంతా బాగా వర్షం పడింది, దానివల్ల ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ. అండ్ దట్స్ ది Hanle. జస్ట్ మన కళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 kilometers ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్రో Hanle. సీరియస్లీ రాకపోయింటే మాత్రం మిస్ అవుతుండే నేను. ఇంత బ్యూటిఫుల్ ఉంది బ్రో, క్రేజీ ఉంది బ్రో సీరియస్లీ. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. మేబీ ఇప్పుడే వర్షం పడడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందేమో, కానీ ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను Hanle. బ్రో ఒక్క బండి కనిపించింది, జేసీబీ. మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎక్కడన్నా కాదు మనుషులు ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నారు పని చేస్తూ, ఈడ ఉన్నారు పనులు చేస్తూ. బ్రో మిస్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ లాస్ట్ 1.5 hour. టైమ్ ఇస్ 3:23. ఓకే లేదు, ఎంటర్ అయ్యే ముందు అబ్జర్వేటరీకి వెళ్ళే ముందర ఇక్కడ ఎంట్రీ చేయాలి. వెదర్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. గ్రీనరీ, జస్ట్ లుక్ అట్ దిస్. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ రోడ్లో నుంచి వచ్చిన తర్వాత ముందర ఇక్కడ మిల్కీవే హోమ్ స్టే కళ్ళు అని చెప్పి ఒకటి బోర్డు ఉంటుంది. ఈ బేసిక్లీ హిల్ పైకి వెళ్ళే రోడ్ భయ్యా. ఈ రోడ్ ఎక్కేస్తే యూ కెన్ డైరెక్ట్లీ గో టు అబ్జర్వేటరీ. ఇది ఒక 2 kilometers ఉండొచ్చు. హోమ్ స్టేస్ అయితే బొచ్చాడు ఉన్నాయడ మొత్తం అవే. పార్క్ ద రష్వా హియర్ అండ్ దిస్ ది అబ్జర్వేటరీ. క్రౌడ్ అయితే వేరే లెవెల్ ఉంది భయ్యా. టెంపోస్, కార్స్ అని కాకుండా ఓన్లీ బైక్సే కనీసం ఒక 100 ఉంటాయి. అంత క్రౌడ్ ఉంది ఈరోజు ఇక్కడ. దిస్ ద టెలిస్కోప్ రూమ్. లోపలికి మనకి ఎంట్రీ లేదు. బేసిక్లీ ఇది
ఒక వ్యూ పాయింట్ లాగా అనుకోవచ్చు. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ కల్డో అని ఉంటుంది. This is the view that you get from Indian Astronomical Observatory. అదనమాట ఇక్కడ. యాక్చువల్లీ ఐ థాట్ ఇక్కడ నుంచి మనకు టెలిస్కోప్ అవన్నీ చూడొచ్చు అనుకున్నా, బట్ అవేవి మనకి యాక్సెస్ లేవు. సే బై బై టు దిస్ వ్యూ. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను కదా, అయితే అంత స్లాంట్ ఉంది, సాయిల్ మట్టి ఉంది. అయితే అశ్వాన్ పార్క్ చేయడానికి ప్రాపర్గా స్పేస్ దొరకలేదనమాట. సైడ్ స్టాండ్ మీద వేస్తే దిగేంత స్కోప్ కూడా లేకుండా పడిపోతుంది. అయితే వేరే ఆయన పాపం చెక్క ముక్క ఇచ్చిండు. ఆ చెక్క ముక్క మీద స్టాండ్ పెట్టి దిగేసి వెంటనే మెయిన్ స్టాండ్ వేద్దామంటే గ్రిప్ దొరుకుతలేకుండా, గుంజనికి అవతలేకుండా. అయితే పక్కన వేరే ఆయన ఉంటే ఆయన హెల్ప్ అడిగి నేను ఆయన ఇద్దరం కలిసి లాగితే అప్పుడు మనవాడు మెయిన్ స్టాండ్ మీద నించున్నాడు. ఆ షోతో అంత ఈజీ కాదు, దట్టు విత్ ఇంత పెద్ద సెటప్. చెప్పాను క్రాస్ కొన్నాడని. Bye bye to Indian Astronomical Observatory. See you until next time. We are now starting to Neoma. 70 or 80 kilometers I guess. నెట్ రావట్లే. ఇప్పుడు అంత దిగి వెళ్ళాలి మనం మళ్ళా. మొత్తం హెయిర్ పిన్ బెండ్సే ఉన్నాయి భయ్ ఇక్కడంతా. ఆయాసం వచ్చేసింది బండి స్టాండ్ తీసి దిగేసరికి. The weather is so good here. Thank you so much to Madhu Anna, Motomads Rider MK అన్న ఛానల్ నేమ్. అన్నే సజెస్ట్ చేశాడు. నేను యాక్చువల్లీ చెప్పా కదా డెమ్చోక్ నుంచి డైరెక్ట్ న్యూమా వెళ్ళిపోదాం అనుకున్నా అని. కాల్ చేసి అడిగితే అన్న లేదు 30 కిలోమీటర్స్ ఏమో ఎక్స్ట్రా వస్తుంది అంటున్నావు కదా, ఖచ్చితంగా వెళ్ళు బాగుంటుంది. ఫోర్టిలా రోడ్డు మెయిన్, తర్వాత హాన్లీలో అబ్జర్వేటరీ కూడా చూడు, నీకు అన్ని వ్యూ బాగుంటుంది అన్నారు. ఇంకా అన్న మాట మీద వచ్చాను. సీరియస్లీ మ్యాన్, ఇట్స్ సో గుడ్. రాకపోయింటే సీరియస్లీ రిగ్రెట్ అవుతుండే. రోడ్ ఏంట్రా బాబు ఇంత బ్యూటిఫుల్ ఉంది. హాన్లీకి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనమేమో హాన్లీ నుంచి బయట పోతున్నాం. లదాఖ్ అంటే ఓన్లీ పాసెస్ మాత్రమే అనుకునే వాళ్ళందరికీ చెక్అవుట్ దిస్ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పాసెస్ బ్రో, ఇట్స్ అబౌట్ విలేజెస్, ఇట్స్ అబౌట్ బార్డర్స్, ఇట్స్ అబౌట్ స్ట్రగల్స్, ఇట్స్ అబౌట్ గ్రూప్స్, ఇట్స్ అబౌట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్, ఇట్స్ అబౌట్ లేక్స్, వాట్ నాట్. వెల్కమ్ టు లదాఖ్, ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. ఎన్ని గర్రలు. Hey bro, what's up? Nice beard. Hey, ఇక్కడ అన్నిటికీ beard బాగుంది. Safety is as simple as ABC. Always be careful. When exploring Ladakh, be traveler, not tourist. It's also a good one. మీలో ఎంతమందికి ట్రావెలర్కి టూరిస్ట్కి డిఫరెన్స్ తెలుసు? కింద కమెంట్ చేయండి. Look at the water body in the left side. ఫుల్ ఫ్లెష్డ్గా ఫ్లో అవుతుంది. రివర్ పేరు ఏంటో అర్థం కాలేదు, చూద్దామంటే నెట్ రావట్లే. బట్ ఇట్స్ ఫ్లోయింగ్ వెరీ గుడ్ బ్రో. ఈ ఊరి పేరు వచ్చేసి రాంగో. We are now in Loma and we need to go to Neoma. Time is 5:20. We just now entered into 2-lane highway from the single lane road, and from here Neoma is 23 kilometers and we are in Dumti Kacha road. Bridge road construct చేస్తున్నారు. అమచ్కా. By the way, ఇది ఇండస్ రివర్. చూసారా వాటర్లో జేసీబీ మునిగిపోయింది. అయ్యో అంత డెప్త్ ఉంది అక్కడ. అండ్ ముందర పైన కొండలో 2 టనల్స్, ఒకటి రావడానికి ఒకటి పోవడానికి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్. వీ నీడ్ టు స్టాప్ అండ్ షో కేస్ ఆర్ పర్మిట్. అశ్వగడ్ వెనకాల బ్రేక్ బిస్కెట్ అయింది, మన లోకల్ వేసిండు, అది అప్పుడే కాలిపోయింది. న్యూమాలో కనుక దొరికితే కొత్తగా తీసుకొని చేంజ్ చేయాలి. న్యూమా 10 kilometers.
right? Yeah, I know. Because we are in Ladakh and these kind of views are very common to us now. And we'll be missing them once we reach the border from Ladakh region. Bro, seriously, మనం కొట్టిన సర్క్యూట్ ప్రకారం అయితే 547 కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ బంక్ అనిపిస్తుంది. మీరు జంచో కానీ వేవే వెళ్ళకుండా డైరెక్ట్గా కొడితే మీకు మినిమం 300 కిలోమీటర్స్ వరకు నో పెట్రోల్ బంక్ బ్రో. లెట్స్ మేక్ ఇట్ ఫుల్ ట్యాంక్ హియర్. ఓన్లీ క్యాష్ యూపే నాట్ వర్కింగ్. ఇదేం ట్విస్ట్ రా బాబు. అక్క పెట్రోల్ పడతావా, ఫోన్ మాట్లాడతావా? ఎక్స్క్యూజ్ మీ, పెట్రోల్ పడుతుందా? అక్క బిజీగా ఉంది ఫోన్ మాట్లాడడంలో పాపం. అమ్మా మినిస్టర్ వెళ్ళిపోతున్నా. సోమవారి 76 ఉంది ఇక్కడ నుంచి, డబ్రింగ్ 96. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అంట బ్రో. అసలు గవర్నమెంట్ ఆఫీస్ లెక్క ఉందా ఇది? రూమ్ స్టే లాగానే ఉంది. వెడిడ మిస్టేక్ పప్పులో కాలేసాం. సో రివర్స్ పోతున్నాం. హిల్ పైన చూసారా సన్సెట్ లైట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. వాహ్, నైస్ మ్యాన్. దట్స్ రియల్లీ అ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. కలర్ చాలా డిఫరెంట్ ఉంది. సో టైం 7:30 అయింది అండ్ మంచి హోమ్ స్టే దొరికింది మాకు. లాసెల్ హోమ్ స్టే న్యోమా. అండ్ బైక్స్ కొన్నిటి పార్క్ చేసాం, 2 బైక్స్ అటు పార్క్ చేసాం. స్టే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా ప్లెజెంట్. ప్రాపర్ విలేజ్లో ఒక మంచి యాక్చువల్లీ ఇది వాళ్ళ హౌస్నే వీళ్ళు హోమ్ స్టే లాగా చేసుకొని ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దిస్ అవుట్. స్టే వచ్చేసి 700 రూపీస్ పర్ పర్సన్ పడింది విత్ చాయ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్. 700 రూపీస్కి ఇంత మంచి స్టే విత్ దిస్ అవుట్ స్టాండింగ్ వ్యూ, దట్ ఇన్ ప్రాపర్ విలేజ్లో అంటే సెట్. అసలు ఈ ట్రిప్ మొత్తంలో ఇప్పటివరకు నేను స్టే చేసిన వాటిలో బాగా నచ్చింది అయితే ఈ స్టే నాకు బాగా నచ్చింది. ఆఫ్టర్ 4 days got some time to transfer data. Just now editing the day 8 reel and dinner ready అయిపోయింది. By the way, this is the room. ఇది 3 members కి decent enough and as well personal room. And this is our room. Bed 1, bed 2, bed 3 and bed 4. 4 members easy ఉండొచ్చు. And this is the common area. పవర్ ఫ్లక్చువేషన్ అవుతుంది, క్లియర్ రాలే. మార్నింగ్ మళ్ళీ క్లియర్గా చూపిస్తుంటా. అండ్ ఇది డిన్నర్ కిచెన్. రోటీ, చావల్, సాలడ్, కర్రీస్, ఆనియన్ టమాటా కర్రీ అండ్ దాల్.